మంచి ఉజ్వల భవిష్యత్ కోసం పిల్లలు ఎలాంటి కోర్సులు తీసుకుంటారు? అంటే యావరేజ్ స్టూడెంట్స్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు మాకులాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది? ఇక్కడ ఏదైతే మనము డిగ్రీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇంటర్మీడియట్ టు డిగ్రీ ప్రోగ్రాంలో 3 years ప్రోగ్రాంలో మనం స్టూడెంట్కి ఒకటి క్వాలిటీగా మనం అనుకున్నటువంటి లైక్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ లాంటి ప్రోగ్రామ్ని నేర్పిస్తూ, అలానే ఎవరైతే మాన్యువల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్న వారికి ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తూ, ఫిల్మ్ మేకింగ్లో ఇంతవరకు చాలామంది పేరెంట్స్కి ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక భయం. సో ఆ ఫిల్మ్ మేకింగ్ అనేది భయపడడానికి అవసరం లేకుండా మన పిల్లలు ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్తాము అని అంటే భయపడతారు. బట్ చుట్టూ ఉన్నటువంటి ఫిల్మ్ మేకింగ్ చేసినటువంటి డైరెక్టర్ అయినా, ఆర్టిస్ట్ అయితే మనం ముందుకెళ్ళి వాళ్ళ ముందు వరుసలో నిలబడతాం. సో బట్ మన పిల్లలు అటువైపు వెళ్ళేటప్పుడు మనకేంటి భయం అంటే ఇన్సెక్యూరిటీ, ఎంతవరకు కెరియర్ ఉంటుంది అనేది. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో మేజర్గా డైరెక్షను, యాక్టింగు, స్క్రిప్ట్ రైటింగు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి ప్రోగ్రామ్స్ టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, క్రియేటివ్గా మనం ఇవ్వడం ద్వారా స్టూడెంట్కి మనం జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా విత్ ఇన్ లైక్ ఏదైతే 3 years ప్రోగ్రామ్ మనం గ్రాడ్యుయేషన్ ఉంటుందో ఆ గ్రాడ్యుయేషన్లోనే వాళ్ళు 1 to 1.5 year అయ్యేటప్పటికీ ఇండస్ట్రీలోకి ఇంటర్న్గా అడుగుపెట్టడం ద్వారా వాళ్ళు ఒక పక్కన రిలవెంట్ క్వాలిఫికేషన్ని బిల్డ్ చేసుకుంటూ, మరొక పక్క నుంచి సబ్జెక్ట్ మీద కమాండ్ని, ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టైజ్ని, అండ్ వాళ్ళు ఏదైతే కాలేజీల్లో డబ్బులు స్పెండ్ చేశారు అనేటువంటి భావం ఉంటుందో ఆ డబ్బుల్ని వాళ్ళు వెనక్కి తీసుకొని సాలరీస్ రూపంలోనూ, ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఇచ్చేటువంటి స్టైఫండ్ రూపంలో వెనక్కి తీసుకొని క్వాలిఫైడ్గా పిల్లలు బయటకు వచ్చే విధంగా మనకి షాఫ్ట్ మీడియా అకాడమీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్.